ఒరే ముద్దు పెట్టుకునే రెండు. వెల్కమ్ టు బార్డర్ రోడ్స్. కంటిన్యూ చేయమనింది ఒక్కటే రోడ్డు. ఏం ముల్లాజల. మొత్తం ఇంకా ఇది బార్డర్ ఏరియా. సో ఇది ఇక్కడ నుంచి ఇంకా ఉంటది పూరా. ముత్తాలు ముత్తాలు మొత్తం ఆర్మీ వెహికల్స్ చూడాలి. టైర్లు చూసినారా దానమ్మ. వాళ్ళే వావ్ కాంటినాల్ జీటీ. సో కాంటినాల్ ఇక్కడ వెజిటేబుల్స్, టెంకాయ, ఐ మీన్ కోకోనట్ వాటర్, అది అన్ని ఇక్కడ రోడ్ మీద పెట్టేసి అమ్ముతున్నారు. ఆల్టోలు ఎన్ని ఉన్నాయిరా. అబ్బో పక్కన వాడేసినారు మారుతి 800 అన్ని. ఆ ఒక్కొక్కరిని చూస్తుంటే గడ్డాలు గిడ్డాలు వేయించుకొని అబ్బో భయ్యా వెనకది జ్ఞానం కచ్ 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 కొట్టుకుంటుంది. ఇంకా ఒక్కటే రూట్ 78 కిలోమీటర్స్. కిందపై कुछ तो प्रॉब्लम हो गया. ఒరే ముద్దు పెట్టుకునే రెండు. అదే కదా ఓవర్టేక్ చేయడానికి వచ్చింటాడు ఫస్ట్ థింగ్. ఆ తర్వాత కొట్టుకొని పోయింటాయి. అది ఫస్ట్ థింగ్. ఏమే జిమ్మే దిగదాకా దింపిస్తున్నా. మొత్తం కొండ వలగొట్టు చేసినట్టున్నారు ఎవరా రోడ్డు దీనికి. అందుకే 7 గంటలు 8 గంటలు వచ్చింది బొమ్మ. అయినా నో ప్రాబ్లం లేదు. 270 260 ఉంది. మొత్తం కొండనే హిల్ స్టేషన్ కదరా సామి. అస్సలుకి వారని ఏమన్నా ఉందా అసలు ఇరు అయితే. మహారాష్ట్ర మామ అయితే హిమాలయ తీసుకొని దెంగొని పోయినారు. హిమాలయ ముందర ఇక్కడైతే మన సిమ్స్ అయితే వర్క్ చేస్తలు. మళ్ళా సపరేట్ సిమ్ తీసుకున్నా దానికి 500. ఆర్మీ ఫుల్ ఆర్మీ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. హీరో హెచ్ఎఫ్ డిలక్స్ లో బా ఆసుకున్నాడు అంట 3 కిలోమీటర్స్. ఇంత కుండలలోనే ఉంది ఇక్కడ ఇల్లులు అవి ఇవి. సో తర్వాత దానికి పాపం యాక్సిడెంట్ అయింది. ఎవడో గుద్దుపోయిన అంటున్నాడు. మొత్తం ఆర్మీ వెహికల్స్ చీల్చి చెండాడి. ఏదైనా డౌట్ వచ్చిందనుకో అంటే తుటుక్ జస్ట్ సింగిల్ బుల్లెట్ లో లేపు పడేస్తారు అలా.
గో రైడర్. సో మేబీ కొన్ని ఫొటోస్ కోసం కూడా నిలబడొచ్చుగా. ఆయన అంటే పెద్ద బండి, మన బండ్లో 4 గల్పాల అలాంటివి. అది తయారు కావాలంటే 400 cc హిమాలయ మామ. సో ఇంకా ఏముంది, నేను 10 కిలోమీటర్లు పోతే ఆయన జస్ట్ వచ్చేస్తాడు ఇంకా వెనకనే. అందుకే ఇంకా నేను స్టాప్ మేబీ మాక్సిమం ఉండదు నాకు. ఏంది పెట్రోల్ రూ. 96, డీజిల్ రూ. 86 అంట. అరెరే! ఏం దొరుకుతుందిరా చీపుగా. చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి ఈ జమ్మూ కాశ్మీర్. వెంక్ రోడ్ పంజాబ్. ఏంది ఇప్పుడు ఈ రోడ్లో పోవాలనా? అమ్మా బతికించినావు పో. లడాక్ రాగానే స్టార్ట్ చేసింది రోడ్స్. దీని మమ్మీ రోడ్డు రాగానే స్టార్టెడ్. సో ఫుల్ ఎక్సైట్మెంట్. ఇలాంటి క్రాసింగ్లు ఉన్నాయి మన జీవితాలలో కూడా అని మన జిమ్మి గాడితో కూడా అడ్వెంచర్ చేపిస్తున్నాం. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి లైఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉండిద్ది. ఆ, కోడి. సో అంత యుద్ధం చేసిన బండి నో ప్రాబ్లం, ఫుల్ హ్యాపీ. ఇట్లాంటివే ఇంకా పహల్గామా అవన్నీ ఇలానే ఉండిద్ది. ఏమిరా అందరు ఏం పెట్టుకున్నారు జెండాలు? ఏమోలే, ఇక్కడ దేవుడిని జెండాలేమో మేబీ కదా. ఏం నిలుస్తుందిరా, టూరిస్ట్ అండ్ ట్రావెల్, బిసి రోడ్, తిరుకుత, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, బట్టల్, ఉదంపూర్, రామ్కోట్, దిగల్. వాయ్ 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 బం 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 బం. జేకే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని. మేబీ ఫుడ్ ఏమైనా ఎక్కడైనా దొరికితే తినేస్తా అంతేగా. సో ఇక్కడ మొత్తం అందరు ఇండ్లలో అయితే కట్టుకున్నారు. వారే వారే ప్యాలెస్ ఉన్నట్టుంది కదరా. మళ్ళా ఆవులను అన్నిటిని పెంచుతున్నారు. వావ్, మొత్తం కొండలో రే కొండని వలగొట్టి
తయారు చేసినారు జమ్మూ కాశ్మీర్ ని ఊరికేనేనా. మస్తు ఉండే కదా. అబ్బో, ఆ నేచరు ఆ క్లైమేట్, అబ్బబ్బబ్బబ్బబ్బా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. మీరు వీడియోలో చూసి ఇంకా ఏం ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే తెలియదు. హెచ్ఎఫ్ డీలక్స్ మహారాజా, కింగ్ ఆఫ్ ద నేషన్ హెచ్ఎఫ్ డీలక్స్. అంటే కింగ్ అంటే అది ఆర్ఎక్స్ 100. వారిని ఇంత దాంట్లో కడుతున్నారు మళ్ళీ కొత్తగా. ఇవల్ల వాళ్ళకి కొట్టాలేమో మళ్ళా. ఎగ్జిట్ కి ఒకే రోడ్డు, ఎంట్రీకి ఒకే రోడ్డు. బార్డర్. ఈవీ కార్ జేకే ఎలక్ట్రికల్ కార్. ఇవి బార్డర్లు దేనికో టచ్ ఉన్నట్టున్నాయి అంతా. కూల్. బర్రెలు, ఆవులు, వాటర్ ఫ్లోలు, ఇక్కడ కూర్చున్నారు అందరు. జమ్మూ కాశ్మీర్ ఇంతేనేమో. సో ఇలానే ఐ మీన్ ట్రీట్ చేస్తారు. దిష్టి, వా, దిష్టి డిస్టిక్, సారీ డిస్టిక్ అది. డిక్స్టీ అది నేను అనుకున్నా, బట్ అది ఇది కాదు. సో అదేనేమో అని నేను అనుకున్నా. గన్ను ఉంది మామ చేతిలో. సో మస్తు ఉంది కదా వ్యూ అసలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మొత్తం ర్యాలీ అయితే చేస్తున్నారు ఈడ. పద్మ ఈరోజు 13th కదా, 13 నుంచే ఇండిపెండెన్స్ డే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో మస్త్ అయితే ఉంది చూస్తుంటే. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంటర్ అయిన తర్వాత జస్ట్ ఒక 2-3 kilometers లో ఒక విలేజ్ ఉండిద్ది. విలేజ్ జమ్మూ కాశ్మీర్ అదేనో. సో ఇంకా అక్కడ వచ్చేసి ఏమన్నా బర్న్అవుట్స్ అలా ఇలా ఏం చేస్తున్నారు అసలు. పోలీసు వాళ్ళే యాక్సెప్ట్ చేసినారు దానికి. బర్న్అవుట్స్ అది ఇది, అమ్మ, మమ్మీ, డాడీ, అక్క, చెల్లి, తమ్ముడు వాళ్ళ చెల్లెలు, తమ్ముడు వాళ్ళ అక్క, అబ్బో, అమ్మ, డాడీ, అబ్బో. ఇవి అయితే మస్తు ఉంది కదా. ఇవి మొత్తం చూడాలి. మాల్దీవ్స్ ఉన్నట్టుంది అసలు. మాల్దీవ్స్ ఉన్నట్టుంది అసలు. ఫుల్ మాల్దీవ్స్. బా తాతో పొగతో కొంచెమే ఇచ్చాడు. అదే లెక్క. ఓ ఏం దీంట్లో స్టార్టింగ్ నువ్వు నాకు ఇట్లా వేపించేది. ఓ మామా, స్టార్టింగ్ ఫుల్ అడ్వాన్స్డ్.
ఆ! ఆ! చిన్నగా ఫస్ట్ గేరే ఇంగ. జిమ్మి గాడిని సంపేయొచ్చు నువ్వు పో. ఇవన్నీ చూస్తుంటే నేను ఏదైనా వేరే దేశానికి వచ్చినా అని అనిపిస్తుంది. ఒకటే పారే. నాకైతే అట్లనే అనిపిస్తుంది. అసలు ఈ లొకేషన్‌లు, ఈ గుళ్ళు, ఈ రోడ్స్, ఈ వ్యూ పాయింట్స్ అబ్బబ్బబ్బబ్బా! వద్దులే. ఈ రోడ్డులలో హెల్మెట్‌లో బాగా 50 సాంగ్స్‌తో 50 స్పీకర్‌లలో సాంగ్స్ పెట్టుకొని వింటుంటే ఉంటాది. అబ్బో! వద్దులే. ఆ మూమెంట్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాదు. అంటే పైసలు పెట్టి పోతా అంటే అది నాట్ ఏ హ్యాపీనెస్. అది పైసల వల్ల నీకొచ్చే హ్యాపీనెస్. నువ్వు కష్టపడితే వచ్చే హ్యాపీనెస్ నీతో లైఫ్ లాంగ్ ఉండిద్ది. సో దట్ ఈస్ యూ వాంట్. దట్ రియల్ హ్యాపీనెస్ టు యూ వాంట్. వెల్కమ్ టు బోర్డర్ శ్రీనగర్ 200. Take your time, not your life. సో ఫుల్ అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అందుకోసం స్లోగా వెళ్ళాలి. ఈ రూట్ ఎందుకు క్లోజ్ చేశారు? మేబీ నాట్ వర్కింగ్. రోడ్డు వర్క్ చేయడం ఏంది? కరెంట్ ఉంటుందా దాంట్లో ఏమన్నా? బ్రో, ఇన్ దిస్ సర్వీస్ రోడ్ ద ఎండ్స్. అబ్బా, ఏయ్, పారా పారా, తర్వాత చూసుకుందాం. దీని బదులు ఒక 100 సార్లు పిన్నాపురం కొండ ఎక్కి దిగినా సరిపోతుందేమో. ఒక 100 సార్లు పర్ఫెక్ట్ సరిపోతుండ. అంత ఎక్స్పీరియన్స్. ఈడ డ్రైవ్ చేయాలంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండాల, మామూలుగా అయితే కాదు. సో ఆర్మీ దేనికోసం టికెట్ పెట్టినాడు తాతయ్య? తాతయ్యకే తెలియదు. ఈ లొకేషన్ చూసేది పెట్టాడా అనుకుంటే ఆ లొకేషన్ తాతయ్య ఆస్తుల్లో లేదు. మరి దేనికి పెట్టాడు? తాతయ్యకే తెలియాలి. మరి అడుగుదామో పోయి. ఇంజనీర్ మార్చి మంచి పని చేసిన అనుకుంటా మేబీ.
స్టార్ట్ అయింది కొండడ్డు అడ్వెంచరు. జిమ్మియానికి ఇంకా సుక్కలు ఈ రోజు నుంచి కనిపించాయేమో, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చాలా జాగ్రత్తగా మొత్తం వీడియోలలో కూర్చో భలే ఉండిద్ది కదా. సో ఈ నుంచి చూడరమా డైరెక్ట్ వచ్చే వా మేబీ దిస్ ఈజ్ రివర్. కొండలు చూడ అసలు ఏమన్నా ఉన్నాయి, ఒక రేంజ్ లో ఉన్నాయి అసలు. మస్తుంది వ్యూ అయితే అసలు. ఎట్ట తోలుకపోవడం ఏంది దీనికి, ఇంకా గూగుల్ తల్లికి బోర్డుకి తెలియని రోడ్స్ ఉంటాయా ఏంది? గూగుల్ తల్లిని ముట్టించిందో దానికి ట్రావెల్ కోసం. మొత్తం వామ్మో, నిజంగా వీళ్ళు ఎట్లా కొండలు వాళ్ళకి కొట్టినరో ఏం కథ నా రెళ్ళు గాని, ఫుల్ అయితే అడ్వెంచర్ లా ఉండిద్ది. మంచిగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు పీస్ఫుల్ గా. సూపర్ అసలు. వ్యూ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉందన్నమాట. నేను ఏదో వేరే దేశానికి వచ్చినట్టుంది. చిన్నారా భయ్, చూడరు అసలు. కిరాకుంది. ఈయన్నే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంటే. రామ్కోట్ 15 కిలోమీటర్స్. సో చోట వాటర్ ఫాల్స్ కదా ఇక్కడ. వామ్మో, ఫుల్ రిస్కే ఈ రూట్ అయితే కొంచెం. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ జరిగింది చూడండి, ల్యాండ్ స్లైడ్ జరిగింది, జరగబోతుంది కూడా. ఆల్టో మహారాజా ఈ టైంలో పాటలు ఆఫ్ చేసి దింగి కొంచెం స్లోగా జాగ్రత్తగా బ్రెయిన్ ని యూజ్ చేసి వాడితే బెస్ట్. ఈ బైక్ తో రిస్క్ ఎక్కర్రే. బండి ఇది మొత్తం చిట్లిచ్చి పోతాడు బాడుకోవాడు. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఫుల్ కంట్రోల్లో పెట్టుకోండి. అదేంది ఎక్కువ కెనడాది వచ్చేసి చేసినారు. రోజు ఎంజాయ్ చేస్తారేమో జమ్మూ కాశ్మీర్ వాళ్ళు. ఏదో కొండ ఎక్కించుందిరో ఇది మొత్తానికి నన్ను. జిమ్మియానికి ఈరోజు ఫుల్ మూత మోగిపోద్దేమో. అదిసే దాంతో ఉదంపూర్ 68 కిలోమీటర్స్. మేబీ ఉదంపూర్ కి అయితే తీసుకుపోయిద్దేమో నన్ను.
సో అందుకే ఉదంపూర్ కాడ నుంచి ఏమన్నా రూట్ చేంజ్ చేయించిద్ది అని నేను అనుకుంటున్నా. సో అందుకోసమే ఇది ఉదంపూర్ది 68 ట్రావెల్ 70 కిలోమీటర్స్ అలా చెప్తుంది. సో ఎండకు చచ్చిపోతుంది మేబీ. బట్ ఈడ మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయే, ఏం చేసేది, రికార్డ్ చేసుకో. సో నాకు తెలిసి ఆ కొండల్లో ఎక్కాలనేమో మేబీ. అబ్బాబ్బాబ్బా, మహారాష్ట్ర తర్వాత ఇదేనేమో మేబీ. ఇంత తాతళ్ళు కూడా ఒక రేంజ్ బండ్లు దొక్కుతున్నారు. ఒక రేంజ్ బండ్లు అంటే మామూలు కాదు, R15లు, CBZ అలాంటివి. సో ఇంత దూరం వర్క్ చేయడానికి వచ్చారు వీళ్ళు. వావ్, గ్రేట్ అస్సలు. ఇప్పుడు ఉంటాయి జిమ్మి గానికి కొండ ఎక్కేది. సో మొత్తం మనం అదల్లా తిప్పుకొని ఇటు వచ్చినాం తెలుసా. యా, 4th గేర్ లో ఎక్కిపోతాడు జిమ్మి గారు. ఏమంటే ఫస్ట్ థింగ్ జిమ్మి గారిని స్లో చేయకూడదు అనమాట. స్లో చేస్తే కొంచెం ఎక్కని ఇంకా ఇబ్బంది పడతాడు. సో అంతే, ఇదో ఇంకా స్లో చేసినందుకు ఇంకా గుంజలేడు అనమాట. అది పాటలతో పక్కన పెట్టి అమ్మో, ఎంత అడ్వెంచర్ చేస్తున్నాం రా మనం ఇప్పుడే. లడక్ ఈయనే అనిపించిద్దేమో మనకి. ఫుల్ రిస్కీ ఉన్నాయి రోడ్స్. సో చాలా జాగ్రత్తగా అయితే రావాలా. రోడ్డు ఏంది ఎంత రిస్క్ ఉంది తెలుసా, అసలు అర్థం కాదా. సో బ్రో అయితే మేబీ అయిపోయింది అనుకుంటా రైడ్. సో అందుకే మేబీ మనాలి నుంచి వస్తున్నట్టున్నాడు రిటర్న్. ఎందుకులే అర్పియడం, చిన్నగానే ఎక్కుతా అంటుంది జిమ్మి గాడు. ఇంకా ఫుడ్ అయితే దొరకదేమో మేబీ. సో మస్తు ఉంది కదా పైన. తిన్నింక ఏమైనా దొరికితే ఆగి తినేద్దాం ఫస్ట్ థింగ్. ఈడ ఏం లేనట్టున్నాయి నాకు తెలిసి తిన్నింక ఫుడ్ గిడ్డు వగేరా వగేరా. సో మొత్తానికి ఏందో బోర్డు వచ్చింది, శ్రీనగర్ 213 కిలోమీటర్స్. ఇంకా ఏదో విలేజ్ కి అయితే వచ్చినాం అనమాట మనం. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటివి, దీనికేముంది
ఇంకా డబల్ త్రిబుల్ ఉన్నాయి మామ అడ్వెంచర్ చేసేవి